కేవలం మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ద్వారా జీవితాన్నే మార్చుకోవచ్చంటే నమ్ముతారా? ఈరోజు మనం ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనే ఒక అద్భుతమైన పుస్తకం నుండి వచ్చిన ఒక పవర్ఫుల్ ఐడియా గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ ఒక కంపెనీతో మొదలవుతుంది. అక్కడ హ్యారీ అనే ఉద్యోగి తన తోటి వాళ్లందరికంటే చాలా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఎందుకని అని అడిగితే ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఈ మాట అన్నారు: హ్యారీ సక్సెస్ వెనుకున్న సీక్రెట్ అతని తెలివి కాదు, అతని ఆలోచనా పరిమాణం. ఇదే ఈ పుస్తకంలోని మెయిన్ పాయింట్. అంటే మన జీవితంలో మనం ఎంత పెద్ద సక్సెస్ సాధిస్తామనేది మన ఆలోచనలు ఎంత పెద్దవి అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. మన ఆలోచన పరిధి ఎంత ఉంటే మన విజయ పరిధి కూడా అంతే ఉంటుందన్నమాట. అయితే పెద్దగా ఆలోచించే ముందు మనం ఒక పెద్ద శత్రువుని జయించాలి. దాని పేరే ఎక్స్క్యూసైటిస్. ఏంటిది అంటారా? ఇది సాకులు చెప్పే ఒక రకమైన జబ్బు. మన విజయానికి ఇదే అతి పెద్ద అడ్డంకి. దీనే ఫెయిల్యూర్ డిసీజ్ అంటే వైఫల్యమనే వ్యాధి అని కూడా అంటారు. ఉదాహరణకు, నాకు టైం లేదు అని పదే పదే చెప్పుకునే వ్యక్తి రానురానో అదే తన వైఫల్యానికి అసలైన కారణమని బలంగా నమ్మడం మొదలుపెడతాడు. చివరికి ఆ సాకే నిజమైపోతుంది. ఈ వ్యాధి 4 కామన్ రూపాల్లో మనల్ని ఇబ్బంది పెడుతుంది. మొదటిది, నా ఆరోగ్యం బాగాలేదు అనే ఆరోగ్య సాకు. రెండోది, నేనంత తెలివైనవాణ్ణి కాను అనే తెలివితేటల సాకు. మూడోది, నా వయసు అయిపోయింది లేదా నేనింక చిన్నవాణ్ణి అనే వయస్సు సాకు. ఇక చివరిది, నాకు అదృష్టం కలిసిరాదు అనే లక్ సాకు. నిజానికి ఈ సాకుల్లో ఏదీ నిజం కాదు. అవన్నీ మనమే మన చుట్టూ కట్టుకున్న గోడలు. అవి సక్సెస్కి అసలైన దారులు మన కళ్ళకు కనపడకుండా అడ్డుకుంటాయి. మరి ఈ ఎక్స్క్యూసైటిస్ అనే జబ్బుకు మందులేదా? ఉంది. ఈ పుస్తకం ఒక పవర్ఫుల్ విరుగుడును చూపిస్తోంది. అదేంటంటే నమ్మకం అనే అద్భుతమైన శక్తిని వాడుకోవడం. ఇక్కడ నమ్మకమంటే కేవలం కూర్చుని అంతా మంచే జరుగుతుందని ఆశించడం కాదు. అదొక యాక్టివ్ ఫోర్స్. మనమొక పని చెయ్యగలమని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు ఆ పనిని ఎలా చెయ్యాలో మన మెదడు ఆటోమేటిక్గా దారులు వెతుకుతుంది. ఆ నమ్మకమే మనకు కావలసిన పవర్నిస్తుంది. మన మనస్సులో 2 ఫోర్మెన్ ఉన్నారని ఊహించుకోండి. ఒకరు మిస్టర్ ట్రయంఫ్ అంటే విజయం, మరొకరు మిస్టర్ డిఫీట్ అంటే అపజయం. మిస్టర్ ట్రయంఫ్ ఎప్పుడూ నువ్విది చేయగలవు అని ఎంకరేజ్ చేస్తాడు. కాని మిస్టర్ డిఫీట్ వద్దు, ఇది అసాధ్యం అని నిరుత్సాహపరుస్తాడు. మరి ఏం చెయ్యాలి? చాలా సింపుల్. ఆ మిస్టర్ డిఫీట్ను పనిలోంచి తీసేయాలి. మీ ఆలోచనల ఫ్యాక్టరీలో పనులన్నీ మిస్టర్ ట్రయంఫ్కి అప్పగించాలి. నెగటివ్ ఆలోచన వచ్చిన ప్రతిసారీ దాని వెంటనే ఒక పాజిటివ్ ఆలోచనతో రీప్లేస్ చెయ్యాలి. అలా చేస్తే మిస్టర్ డిఫీట్ దానంతటదే బలహీనపడిపోతాడు. దీన్నే మెమరీ బ్యాంకును మేనేజ్ చేయడమంటారు. మీ మనస్సు అనే బ్యాంకులో కేవలం పాజిటివ్, సంతోషకరమైన జ్ఞాపకాల్నే డిపాజిట్ చేయండి. మీకు కాన్ఫిడెన్స్ కావలసినప్పుడు ఆ మంచి జ్ఞాపకాల్నే గుర్తుచేసుకోండి. చెడు జ్ఞాపకాలను పట్టించుకోకుండా వదిలేస్తే అవే మసకబారిపోతాయి. సరే, నమ్మకం గురించి చాలా మాట్లాడుకున్నాం. కానీ ఆ నమ్మకాన్ని యాక్షన్లో ఎలా పెట్టాలి? మన ప్రవర్తనలోకి ఎలా తీసుకురావాలి? ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గుర్తుంచుకోవాలి. మనం కాన్ఫిడెంట్గా ఉన్నందువల్ల కాన్ఫిడెంట్గా ప్రవర్తించం. మనం కాన్ఫిడెంట్గా ప్రవర్తించడం వల్లే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే చర్యలు మన ఆలోచనలను సృష్టిస్తాయి. కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఎక్కడికెళ్ళినా ముందు వరుసలో కూర్చోండి. మామూలు కంటే ఓ 25% స్పీడ్గా నడవండి. మీటింగ్స్లో మీ ఒపీనియన్ ధైర్యంగా చెప్పండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనస్ఫూర్తిగా పెద్దగా నవ్వండి. ఈ చిన్న చిన్న పనులే అద్భుతాలు చేస్తాయి. ఇలాంటి పనులు మన మెదడులోని భయం, అనుమానములాంటి పాత పద్ధతులను బ్రేక్ చేస్తాయి. దీనివల్ల ఒక పాజిటివ్ సైకిల్ మొదలవుతుంది. మన చర్యలు మన ఆలోచనలను, మన ఆలోచనలు మన చర్యలను ఇలా ఒకదానికొకటి బలాన్నిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఇక ఫైనల్గా పెద్దగా ఆలోచించడం వల్ల మనకు దొరికే అతి పెద్ద బహుమతి ఏంటో చూద్దాం. అది మన పర్స్పెక్టివ్లో, అంటే మన దృక్కోణంలో వచ్చే ఒక అద్భుతమైన మార్పు. దీనికొక పాత కథ ఉంది. ఒక బాటసారి దారిలో ఇటుకలు పేర్చే 3 పనివాళ్లను చూసి మీరేం చేస్తున్నారో అనడిగాడు. వాళ్లు చెప్పిన సమాధానాలు మనకు చాలా నేర్పిస్తాయి. మొదటివాడు ఇటుకలు పేర్చుతున్నాను అన్నాడు. అతను కేవలం పనిని చూస్తున్నాడు. రెండోవాడు గంటకు ఇంత సంపాదిస్తున్నాను అన్నాడు. అతను డబ్బును చూస్తున్నాడు.
కాని మూడోవాడు మాత్రం నేను ప్రపంచంలోనే గొప్ప చర్చిని కడుతున్నాను అని గర్వంగా చెప్పాడు. అతను ఆ పని వెనకున్న గొప్ప ఉద్దేశ్యాన్ని చూస్తున్నాడు. చూశారా, ముగ్గురూ చేసేది ఒకే పని, కాని వాళ్ల ఆలోచనా విధానం, వాళ్ల విజన్ అదే వాళ్ల పనికి వేర్వేరు అర్థాలనిచ్చింది. ఆ మూడో వ్యక్తి తన పనిలో ఆనందాన్ని, సంతృప్తిని, ఒక గొప్ప భవిష్యత్తును చూశాడు. అందుకే మన జీవితంలోని పనులను ఉన్నవి ఉన్నట్టుగా కాకుండా అవి ఎంత గొప్పగా మారగలవో చూడాలి. వర్తమానంలో ఇరుక్కుపోకుండా భవిష్యత్తులో మనం ఏం సాధించగలమో ఆ అద్భుతమైన సామర్థ్యాన్ని చూడటం మొదలుపెట్టాలి. మన ఆలోచనను మార్చుకుంటే చాలు, మన ప్రపంచం దానంతటా అదే మారుతుంది.